నమస్తే, నేను జ్యోత్స్నా ఈమని. భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 35వ శ్లోకం. ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిన్ను మహీకృతే. అర్జునుడు కృష్ణుడితో తన బాధని చెప్పుకుంటున్నాడు. ఏంటి, ఎంతో ఉత్సాహంతో ఉన్నవాడు సడన్గా అందరినీ తన వాళ్ళని చుట్టూతా రెండు సైన్యాలలో చూసేసరికి మెంటల్గా ఫిజికల్గా వీక్ అయిపోయి తన మనసులో ఉన్న బాధని ఒక రకంగా కృష్ణుడితో వెళ్ళకక్కుతున్నాడు. ఏమంటున్నాడు ఇప్పుడు? ఇందాకంతా చెప్తున్నాడు, నేను మెంటల్గా ఫిజికల్గా వీక్ అయిపోయాను, గాంధీవం పట్టుకోలేకపోతున్నాను, ఎవరి కోసమైతే నేను ఈ యుద్ధానికి వచ్చానో వాళ్ళే ఇక్కడ వాళ్ళ ధనాన్ని ప్రాణాలని పణంగా పెట్టి నించున్నారు. సో ఇప్పుడు వాళ్లే లేనప్పుడు ఇవన్నీ ఎందుకు అని అంటున్నాడు. అట్లాగే నాకు ఇక్కడ అన్ని అశుభాలే కనిపిస్తున్నాయి, నాకేం శుభాలు కనిపించట్లేదు అని కూడా అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిన్ను మహీకృతే. అంటే వాళ్ళు ఒకవేళ నన్ను చంపినా కూడా ఘనతోపి మధుసూదన అంటే నన్ను వాళ్ళు అంటే ఎవరు కౌరవ సైన్యంలో వాళ్ళు నన్ను చంపినా కూడా, అట్లాగే అపి త్రైలోక్య రాజ్యస్య ముల్లోకాలకి నన్ను అధిపతిని చేసినా కూడా నేను వీళ్ళని చంపను. అంటే నాకు ముల్లోక ఆధిపత్యం ఇచ్చినా కూడా నేను వీళ్ళని చంపను, అట్లాగే వాళ్ళు నన్ను చంపినా కూడా నేను చంపను. మరి అలాంటప్పుడు ఏతో కిన్ను మహీకృతే, మరి అలాంటప్పుడు కేవలం ఒక రాజ్యం కోసము, ఈ భూమండల రాజ్యం కోసం నేను వీళ్ళని ఎలా చంపగలను అని చెప్పి కృష్ణుడిని అడుగుతున్నాడు అర్జునుడు. సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ అర్జునాస్ మైండ్ అనేది మనం ఇక్కడ హ్యూమన్ మైండ్ ఎంత తేలిగ్గా వీక్ అయిపోతుందా అని ఇక్కడ అర్జునుడు పెద్ద ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాడు. ఈ ఫర్దర్గా ఏమవుతుందో వచ్చే శ్లోకాల్లో చూద్దాము. శ్రీం కృష్ణాయ నమః. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసి, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.